ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? పూర్వం ఒక పల్లెటూరులోనంటే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఏదో కాలం కలిసి రాక ఇద్దరు అన్నదమ్ములు విడిపోయారు. పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళు. ఎవరి వాటా వాళ్ళది. తమ్ముడికి కొంచెం ధనికుల అమ్మాయి వచ్చింది కొద్దిగా. ఆ వచ్చిన పావలాతోటి ఆయన కొంచెం పెంచుకుని ఓ 10 రూపాయలు చేసుకున్నాడు. అన్నయ్య సుమారుగానే ఉన్నాడు. అయితే ఇద్దరికి చేరుకో ఆడపిల్ల ఉన్నారు. పిల్లలిద్దరూ పెళ్ళిడికి వచ్చారు. ఈ పేదవాడైన అన్నయ్య కూతురు మంచి పనిమంతురాలు. పిల్ల ముందు నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు డొక్కరెక్కడదు కానీ డొక్కడదు పనులకు వెళ్ళిపోయేవాళ్ళు. పిల్ల ఇంట్లో పనులు సమర్థించటము, 4 చక్కగా వంట చేయటము, ఇల్లు అది సవరించడం చేసేది చిన్నప్పుడు. క్రమంగా కొంచెం వయసు వచ్చాక దాన్ని ఏం చేసేవాళ్ళు, పొలం పళ్ళకు కూడా పంపించేవాడు. ఆ పనులు కూడా వచ్చు దానికి. ఓకే. ఈ డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లో పిల్లలు పువ్వోమని పెరుగుతారు. అవును. తల్లి ఎవరినైనా సహాయానికి పిలుస్తుంది. వచ్చిన అక్కో ఆంటీయో పిన్నో పెద్దమ్మో చేసేస్తారు ఆ పనులు. వీళ్ళు దీనికి ఇంట్లో పని రాదు, బయట పని రాదు. ఈ పిల్ల కొంచెం సామాన్యంగా ఉంటుంది. తమ్ముడు కూతురు, అన్నయ్య కూతురు కొంచెం బాగుంటుంది కానీ దానికి మంచి బట్టలు లేవు, మేకప్ గీకప్పు ఏమి లేదు. ఏదో మొంగడుకుని జడేసుకుంటుంది అంతే. ఇది కొంచెం తయారవుతుంది. ఖరీదైన వస్త్రాలు కూడా ఉన్నాయి. అయితే ఏమైందట, తమ్ముడు కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. అన్నయ్య కూడా చూస్తున్నాడు కానీ విసురు లేదు, జోరు లేదు. ఈ తమ్ముడు కూతురు పెళ్లి చూపులకి అన్నయ్య కూతురు వల్లి, దాని పేరు, ఆ వల్లిని సహాయానికి పిలిచింది పింతల్లి. ఓకే. రావే కాస్త ఏదైనా చేసి పెడదు కానీ అంటే సరేనని వచ్చి చెల్లెలకి జడేసి వాళ్ళ ఇల్లు అది కొంచెం శుభ్రంగా చేసి తర్వాత ఏవో 2-3 తినుబండారాలు చేయటంలో సహాయం చేసింది. కూర్చున్నారు. సరే పిల్లని తీసుకొచ్చి చూపించారు. చూపించేసరికి కుర్రాడికి ఏం పెద్ద ఎక్కల, సామాన్యంగా ఉంది అమ్మాయి. కొంచెం మేకప్ ఎక్కువైంది. అంటే ఆ కాలంలో ఏం చేసుకుని వాళ్ళు మేకప్ కానీ ఏదో కాస్త పౌడర్ రాసుకుని ఉండొచ్చు. డాబుగా చీర అది గ్రాండ్గా ఉంది, బ్రైట్గా ఉంది. పువ్వులు తల నిండా, ఒంటి నిండా బంగారము. సాధారణంగా తల్లులు మేనత్తలు పెళ్లి చూపులకు వస్తే వాళ్ళకి బంగారం మీద ఇది గిల్ట్దే, బంగారుదే, వజ్రాలా కాదా అవి ఎక్కువ ఉంటాయి. అంతే కదా, చూస్తారు ఆడవాళ్ళు. వెంటనే పిల్ల చూపు ఖరీదు, ఎంత ఖరీదైన చీర కనిపెడతారు. పిల్ల ఎలా ఉంది, పాదాలు అవి వంకర్లు ఉన్నాయా ఇవి చూస్తారు. పట్టీలు ఎంత పెద్ద పెద్ద పట్టీలు పెట్టేవాళ్ళు. ఆ కాలంలో పెద్ద పట్టీలు, కడియాలు అవన్నీ ఉండేవి, పంజేబులని అవన్నీ ఇవన్నీ. వీళ్ళంతా బంగారాన్ని చూస్తుంటే ఈ కుర్రాడేమో పిల్ల సామాన్యంగా ఉంది అండ్ ఒక చురుకుతనం లేదు ఈ పిల్లలో అనిపించింది. వాళ్ళ అమ్మ నాన్న కొంచెం ఉత్సాహపడ్డారు. పిల్ల మీ ఒంటి మీద ఉన్న బంగారం వీళ్ళు ఇల్లు డబ్బు చూసి వీడు కళ్ళతో వద్దన్నాడు. సరే అబ్బాయి ఏదో ఒక పుస్తకం ఏదో చేత్తబుచ్చుకొచ్చాడు వచ్చేటప్పుడు. ఈ పెళ్లి చూపులన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోతే ఆ పుస్తకం వదిలిపెట్టి వెళ్ళాడు అబ్బాయి. వెళ్తే ఈ లోపల నుంచి బయటకు వచ్చి అప్పటిదాకా వల్లి కనపడలా, పెళ్లి కూతురునే చూశారు వచ్చిన పెళ్లి వాళ్ళు. హాల్ సవరించడానికి వచ్చింది ఆ పెళ్లి. ఇక్కడ తాగినవి, మంచినీళ్ళు తాగినవి, పళ్ళేలు, టిఫిన్లు తిన్న పళ్ళేలు, కుర్చీలు అవి అటు ఇటు జరిపారు. ఇవన్నీ సరిచేసి సామాన్లు లోపలికి మోసపోతూ అయ్యో అయ్యో ఈ పుస్తకం ఎవరిదో ఉండిపోయింది, పెళ్లి వాళ్ళది అనుకుని గబాలను ఏం చేసింది, ఆ పుస్తకం పుచ్చుకుని వీళ్ళది కాదని తెలుసు, పొద్దున హాల్ తనేగా సర్దింది. గబుక్కుని వెళ్ళి ఏమండి మీ పుస్తకం వదిలిపెట్టారు తీసుకోండి అని పుస్తకం అందించి వాళ్ళ నాన్నకంటే ఒక్క అడుగు వెనక్కేసిన పెళ్లి కొడుకు టకీమని ఆ పుస్తకం చేత్తో పుచ్చుకున్నాడు. పుచ్చుకున్నాక చూసి నువ్వెవరు, వీళ్ళ అమ్మాయివేనా అన్నాడు. కాదు, పక్కింటి వాళ్ళ అమ్మాయిని, వీళ్ళ అన్నయ్య గారి అమ్మాయిని, నా పేరు వల్లి, సహాయం చేయటానికి వచ్చాను అని చెప్తే ఈ అబ్బాయి సామాన్యమైన బట్టల్లో చక్కగా ఉన్న పిల్లని చూసి చురుగ్గా ఉంది ముందు, అది ఒక్క అంగలో వచ్చేసింది. అమ్మాయి గబాలను వస్తుంటే దాని జుట్టు జడ చక్కగా ఉన్నాయి. ముందు చురుకుదనం ఒకటి కనపడుతుంది, పిల్ల అందంగా కనపడుతుంది. బట్టలు లేవు, సామాన్యంగా ఏదో పాతకాలంగా ఓణి వేసుకుంది. అదేం పెళ్లి చూపుల్లో చూపించడానికి తేలేదుగా, పని చేయడానికి వచ్చిన పిల్ల చురుగ్గా ఉంది. వీళ్ళింటికి ఎందుకు వచ్చావు అన్నాడు. అనేసరికల్లా పెళ్లి చూపులు కదా, సహాయం చేయడానికి వచ్చాను, వంట అది చేయడానికి వచ్చాను అనగానే అవన్నీ నువ్వే వండేవా అన్నాడు. నేనే వండానండి, తిన్న పదార్థాలేమో బాగున్నాయి. సరే వెళ్ళిపోయారు. పుస్తకం ఇచ్చిందిగా ఈ పిల్ల వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళ పిన్నికి ఏం చెప్పాలా, ఊరుకుంది మాట్లాడకండి. అమ్మాయికి ఏం దృష్టి లేదు. తర్వాత ఏమైంది, పెళ్ళిళ్ళ పేరే వారం రోజుల్లో మళ్ళీ వీళ్ళింటికి వచ్చి ఏమండి వాళ్ళకి మీ అమ్మాయి చేసుకుందామని లేదు, మీ అన్నయ్య గారు అమ్మాయిని చేసుకుంటామంటున్నారు అని చెప్పాడు. వీళ్ళు పళ్ళు కొరుక్కున్నారు. పిచ్చ కోపం వచ్చింది వీళ్ళకి. ఆ వచ్చిన పెళ్ళిళ్ళ పేరయ్య అన్నాడు, ఏముందండి ఇద్దరు మీ పిల్లలేను, ఓ పిల్లకి పెళ్ళైనా అయినట్టే కదా, వాళ్ళు ఏం కట్నం కానుక ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీ అన్నయ్య గారితో చెబుదాను రండి అని తమ్ముడు కూడా ఈడ్చుకుపోయాడు పక్కింటికి. ఏముంది ఒక్క గోడ అడ్డం.
మన పెళ్ళని చూడడానికి వచ్చారా అన్నయ్య, వాళ్ళు మన వల్లిని చేసుకుంటామంటున్నారట, పేరయ్య గారు చెప్పాడు అన్నారు. ఇప్పుడు కాదన్నాడు అనుకోతాను, బయట ప్రచారం అయిపోతుంది పిల్లకి వచ్చిన చక్కటి సంబంధం పాడు చేశాడని. అవును. దాంతో తీసుకెళ్లారు. ఈయనకంటే భార్య మరీ అసహనంగా అయిపోయింది. అయ్యో దొంగ మొహం, దాన్ని ఎందుకు పిలిచాను నేను, పిలవకుండా ఉంటే సరిపోయేది, అయిపోయేది. ఆ పిల్లని చూసేవాడు కదా, మన పిల్లని చేసుకోకపోతే పీడా పోయేది, దాన్ని చేసుకోవటం ఏమిటి, పోరవలేనితను. ఊరలేరు కదా సహజంగానే. చాలా మండిపోయింది, ఏం చేయాలో తెలియలే. తీరా ఏమైంది, వాళ్ళు వచ్చి పెళ్లి వాళ్ళు, వీడు సామాన్యమైన కుటుంబీకుడని చూసుకుని, కానీ పిల్ల మాణిక్యం వల్లే ఉంది, చక్కగా పనిమంతురాలు, ఇల్లు వాకిలి సర్దిద్దుకుంటుంది, పొలాలు వ్యవహారాలు చూడాలన్నా చూస్తుంది. పెళ్ళిళ్ళ పేరే బాగా చెప్పాడు, తమ అన్నయ్య పనిమంతుడు, పిల్ల చాలా పనిమంతురాలు, ఎంత పనైనా చేసి పారేస్తుంది, యాక్టివ్గా ఉంటుంది, అది కనపడుతోందిగా. సంబంధం కుదుర్చుకున్నారు. కుదుర్చుకుంటే ఏమైంది, ఆ చెల్లె మరదలకి మంటగా ఉండదు, పింతల్లికి, రేపు మీ అన్నయ్యకి ఏదన్నా ఇవ్వాలి గిఫ్ట్, మనకంతా నష్టమే, పెళ్లి సంబంధం పోయింది అంటే ఆ తమ్ముడు అన్నాడు, అసలు అట్లా కాదే, బాబాయ్ అంటాడనమాట, వల్లి వాళ్ళ బాబాయ్, అట్లా కాదు, పిల్ల పెళ్లి అయినప్పుడు మనం తప్పకుండా ఏదైనా వెండి వస్తువైనా ఇవ్వాలి, మన ఇంటి ఆడపిల్ల, ఇక నష్టంలో నష్టం అంతే, సంబంధము పోయింది, డబ్బు ఖర్చు పెట్టాలి మనం, అయినా ఏదో ఒకటి పెడతారులే, చిన్నదో పొన్నదో అంటే, కాదు కాదు లాభసాటిగా లాగటానికి చూస్తానులే, నాకు ఒక ప్లాన్ ఉందని చెప్పి. సరే ఇతను ఏం చేశాడు, చక్కగా పెళ్లి వైభవంగా అయ్యింది. పెళ్లి వాళ్ళు కూడా కొంత డబ్బు ఏదో ఇచ్చారు పెళ్లి గ్రాండ్గా చేయడానికి, మరి వాళ్ళ హోదాకి తగినట్టు చేయాలిగా. పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే బాబాయ్ ఏం చేశాడు, చక్కగా వెండి అరిటాకు పిల్లకి అన్నం తినడానికి ఒక పళ్ళెం ప్రజెంట్ చేశాడు. చేస్తే ఆ వెండి అరిటాకుని చూసిన అన్నయ్య అన్నాడు, వల్లి వాళ్ళ నాన్న భార్యతోటి, ఏమే అందరికీ పెట్టినట్టు మామూలు చీర పెట్టబోక మా మరదలకి మంచి పట్టు చీర పెట్టు, పట్టు చీరలు కొన్ని తెచ్చి పెట్టుకున్నారు, పట్టు చీర పెట్టు, ఎంత ఖరీదైంది ఇచ్చాడో మా తమ్ముడు, పెట్టకపోతే బాగుండదు అన్నాడు. ఆవిడ చేసింది, ఉన్న వాటిలలోకి మంచి ఖరీదైన పట్టు చీర తీసి తోడుకోడలకి బొట్టు పెట్టి చేతులు పెట్టింది. ఓకే. చిన్నపిల్లకి ఏదో లంగా గుడ్డ ఏదో ఇచ్చింది, ఇంకో పెళ్లి కూతురుందిగా దానికి. అక్కడికి పట్టు చీర చూస్తే ఆవిడకి నచ్చింది, కానీ చాలేదు, వీళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా ఇంకో చీర లాగేయాలనుకుంది. సరే ఏం చేసింది, ఉన్నట్టుండి పెద్దగా అరిచి కేకలు పెట్టి, నన్ను మర్చిపోయారా అని జుట్టు విడ తీసుకుని తై తైమని గెత్తడం మొదలుపెట్టింది. ఈ అన్నదమ్ములిద్దరికి ఓ చెల్లెలు ఉండేదిట, 10 ఏళ్ళకి చచ్చిపోయింది, 10 ఏళ్ల వయసులో చచ్చిపోయింది. మామూలుగా ఇట్లా ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు ఆ పిల్ల పేరుతోటి ఓ జత బట్టలు అట్లా పళ్ళెల్లో పెట్టి దేవుడు అందరి ఇళ్లలో చేస్తారు, పెడతారుగా. పెద్దలకు పెట్టుకోవడంలో ఇట్లా చిన్నపిల్లలుగా చనిపోయిన వాళ్ళ పేరు మీద పెడతారు. ఇక లబో దిబోమని అరిచి కేకలు పెట్టి, నేను మీ చెల్లెల్ని, నాకేం చూడవా, నాకు అట్లా చేయవా, మంచి పట్టు చీర పెడితే కానీ నేను ఇక్కడి నుంచి పోను, పిల్ల పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావే అని అరిచొచ్చి కేకలు పెట్టేసరికి జనాలంతా ఇంకేముంది, వజ్రం వచ్చింది, చీర పెట్టు, ఇంకో పట్టు చీర పట్టుకురా అన్నారు. ఇంతలో ఏమైంది, ఆ పెళ్లి కొడుకు అటు ఇటు తిరుగుతున్నాడు, పెళ్ళి అయిపోయింది, అటు ఇటు తిరుగుతున్నాడు, పెద్ద కేకలు పెట్టి ఒక్క ఎగురెగిరి బల్ల మించి కిందకి దూకి అక్కడ ఉన్న అరటిగల భుజం మీద పెట్టుకుని అటు ఇటు తిరగటం మొదలుపెట్టాడు. పెట్టేసరికల్లా ఇంకేముంది, పెళ్లి వాళ్ళంతా కంగారు పడిపోయారు. అయ్య బాబోయ్, ఆంజనేయ స్వామి వచ్చేసాడు, పెళ్లి కొడుకు దేవుడు పూనుతున్నాడు, ఇంకేముంది, ఆంజనేయ స్వామి పూనిన చోట గాలి ధూళి ఉండకూడదు కదా, అంతేగా. అనగానే ఈవిడికి అర్థం కాలే, ఇప్పుడు నేను కంటిన్యూ చేయాలో వద్దో తెలియదు. కాస్త ఊపిరి తిప్పుకుని మళ్ళీ పెద్ద కేక పెట్టి మామూలు అయిపోయింది, జుట్టు మామూలుగా ముడేసుకుని నుంచి ఏం చేయలేకపోయింది, పళ్ళు కొరుక్కుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి వచ్చాక కూడా ఇది ఉందంటే దీంతో దొంగ వేషం అయిపోతుంది అంతే. ఒక 5 నిమిషాల తర్వాత పానకం ఏదో తెచ్చారు, బిసిరి గారు తమలపాకులు పెట్టి విసిరారు. మా పెళ్లి కొడుకు మామూలుగా అయిపోయాడు, భోజనం చేశాడు, అందరూ భోజనాలు చేశారు, పెళ్ళి అయిపోయింది, గోవిందా. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయాక సాయంత్రం మామగారు భయపడుతూ, అది భయం వేసినాము, ఈ దేవుడు వచ్చి పిల్లవాడిని ఏం చేస్తుందో, మన పిల్లతోటి ఎట్లాగో కష్టం కదా, దేవుళ్ళు రావడాలు అవి ఏంటి పూనకాలు ఏ టైంలో వస్తాయో తెలీదు. అదే అప్పట్లో మరీ ఆ నమ్మకాలు హెచ్చు. బాబు నీకు దేవుడు అది పూనుతూ ఉంటుందా, ఎవరెవరు వస్తారు నాయన, పక్కనవి ఎవరు రారండి, ఎవరు రారు, మీ మరదలు దుర్బుద్ధి అని అర్థమైంది నాకు, లేకపోతే 10 ఏళ్లగా పిల్లప్పుగా చచ్చిపోయిన అమ్మాయికి పట్టు చీర ఎందుకు, నాకు లంగా పెట్టమని అడగాలి, అంతేగా. పట్టు లంగా కావాలని అడిగితే వేరే కథ, పట్టు చీర పెట్టమని ఎందుకు అడుగుతుంది, ఈవిడ వేషం వేస్తుందని నేను ఆ ఎత్తెత్తానండి అన్నాడు. సూపర్ అనేసరికి వాళ్ళు నవ్వుకున్నారు అందరూ, అదైతే ఎత్తేనని తెలిసిపోయింది కదా. ఆ అబ్బాయి ఎంత చక్కగానో చూసుకున్నాడు వల్లిని, వీళ్ళకి దేవుడు లాంటి అల్లుడు దొరికాడని సంతోష, దేవుడు పూనే అల్లుడు కాదు వీడు, దేవుడు లాంటి వాడు. లేకపోతే ఆ టైంలో పట్టు చీరైనా ఆ రోజుల్లో ఖర్చే కదా పాపం, పిల్ల కోసం కొన్న చీరలు ఏదన్నా పట్టు చీర తీసి పెట్టాలి, మళ్ళీ అమ్మాయి ఖర్చుకోవద్దు కదా పాపం, పేదవాళ్ళు కదా. దేవుడు లాంటి అల్లుడు దొరికాడు, టిట్ ఫర్ టాట్
సూపర్. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జీ.